శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయం, మనము నిత్యము కూడా దేవాలయం నందు పూజలు అలంకరణ చేస్తాం. అదేవిధంగా మనం దైవం మీద ప్రతి నిత్యము కూడా మనసు పెట్టి ఆరాధిస్తూ ఉంటాం. ఈ ఆరాధన అనేది ఎలాంటి ఆలోచనలు లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచి దైవమే లక్ష్యంగా దైవాన్ని ఆరాధించాలి. అదేవిధంగా మనము ప్రతి నిత్యము కూడా శివారాధన అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలలో అన్ని చోట్ల కూడా ఈశ్వరుడు ఉన్నారు. శివుడు లేని ప్రదేశం లేదు, అంతా శివమయమై ఉన్నది. కనుక శివుణ్ణి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఎలాంటి మానసిక ఒత్తిళ్ళు ఉండవు. ఈ శివారాధన అనేది మనం గంటల తరబడి చేయాలనేది ఏమి ఉండదు. మనస్సు ప్రశాంతంగా పెట్టి రోజుకి ఒక 10 నిమిషాలైనా కేటాయించి ఈశ్వరుని ఆరాధించాలి. సోమవారం శివలింగం ఎక్కడుంటే అక్కడ, ఎందుకంటే శివాలయాల్లో ఉంటాయి, నదీ ప్రాంగణాల్లో ఉంటాయి, అలా అనేక చోట్ల ఉంటాయి. మనం తప్పకుండా శివుణ్ణి ధ్యానం చేసి ఆరాధించి శివదర్శనం చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఈ శివారాధన వలన వారి సమస్యలు తొలగిపోయి సుఖశాంతులు అనిపిస్తూ ఉన్నారు. హరి ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తే.